తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరు కొనసాగుతుంది. ఇప్పటికే నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. అయితే ఇప్పటికే ప్రచారంలో అభ్యర్థులందరూ దూసుకుపోతున్నారు. ప్రజలకు వివిధ హామీలు ఇస్తున్నారు. అయితే మనం ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఎలా ఉంది ప్రచారం, ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది, బీజేపీ ఎలా ఉండబోతుంది, అధికారంలోకి రాబోతుందా, శ్రీశైలం గౌడ్ ఎంత మెజారిటీతో గెలవబోతున్నా అన్న విషయాలు వారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, ఎలా ఉంది ప్రచారం, ఎలా కొనసాగుతుంది? నవంబర్ 30 తారీఖు జరిగే ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారు మరి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ప్రయారిటీ ఇస్తలేరు. మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు తెలంగాణలో బీసీకి ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చిండు. తెలంగాణ ప్రజల తరఫున బీసీల తరఫున నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. మరి నిన్న మీటింగ్ కూడా చాలా సక్సెస్ఫుల్ అయింది. బీసీలంతా కూడా సంఘటితం కావాలి. అదేవిధంగా మరి కరోనా పర్సందు కూడా ఈ యొక్క 5 కిలోల బియ్యము కేంద్ర ప్రభుత్వం ఇస్తుండే, డిసెంబర్కి ఎండ్ అవుతుంది. దాన్ని మళ్ళీ 5 సంవత్సరాలు పెంచిండు. పేద ప్రజలు ఎవరు కూడా ఉపాసం అనుకోవద్దన్న ఆలోచనతో నరేంద్ర మోడీ గారు ఈ యొక్క 5 కిలోల బియ్యాన్ని మరీ 5 సంవత్సరాలు పెంచేందుకు ప్రత్యేకంగా తెలంగాణ తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీకి వచ్చే వరకు భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ఇవాళ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీ కూడా పొత్తయింది. మాకు బీజేపీ కార్యకర్తలు, నాయకులు, మన జన సైనికులు మరి అందరు కలిసి ప్రచారం కూడా ఊపందుకుంది. కంపల్సరిగా అత్యధిక మెజార్టీతోని ఒక 40-50 వేల మెజార్టీతోని భారతీయ జనతా పార్టీ జెండా కుతుబుల్లాపూర్లో ఎగరేస్తున్నామని చెప్పి ప్రజల ఆశీర్వాదంతో చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు, ప్రజలను కలుస్తున్నారు. అంటే నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మీరు దానికి ఎలాంటి హామీలు ఇస్తున్నారు? నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. నిజాంపేట్ల ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మరి 2 సార్లు గెలిచి బాచుపల్లి టు నిజాంపేట్, బాచుపల్లి టు జేఎన్టీ వరకు రేడియల్ రోడ్ ఇస్తా అని చెప్పిండు 2018 ఎన్నికల్లో. ఇప్పటిదాకా అతి గతి లేదు. ప్రగతి నగర్ టు జేఎన్టీ రేడియల్ రోడ్ అన్నాడు, ఇప్పటిదాకా వేయలేడు. అదేవిధంగా మన హిల్ కౌంట్ బ్యాక్ సైడ్లో డంపింగ్ యార్డ్ తీస్తా అన్నాడు, ఇప్పటిదాకా తీయలేడు. మరి ఇప్పుడు అందరూ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువ కాబట్టి మేము ఎన్నిసార్లు ధర్నా చేసినాం. ఇప్పుడున్న ఎమ్మెల్యే 2 సార్లు కూడా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ప్రజలు ప్రాంతాల వారిగా కులాల వారిగా విడిపోయి చేస్తే ఆయన గెలవడం జరుగుతుంది. అదే 2009లో అందరూ కూడా ప్రాంతాలు కులాలు పక్కకు పెట్టి కూన శ్రీశైలం గౌడ్ని గెలిపించుకురు. ఈసారి కూడా ప్రాంతాల వారిగా విడిపోకుండా మరి కులాల వారిగా విడిపోకుండా కుత్బుల్లాపూర్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే 2014లో నిలబడ్డాడో ఆయన నిలబడ్డప్పుడే కనబడ్డాడు. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థిగా ముందుకు వచ్చి నన్ను గెలిపించకపోతే నేను వ్యవసాయం చేసుకుంటా అంటున్నాను. మరి వ్యవసాయం చేసుకునే వ్యక్తి మరి ఇప్పుడు నమ్మేవన్నా పనిచేసిన వాళ్ళకు వాళ్ళ పరిస్థితిని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. రెండోది, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాటలు ఎక్కువని పని తక్కువ ఉంది. శిలాఫలకాల ఎమ్మెల్యే అంటారు ఆయన, శిలాఫలకం వేసి మర్చిపోతాడు అనమాట. మరి నేను కుత్బుల్లాపూర్ ప్రజలతో అప్పీల్ చేస్తూ ఉన్నా, నిజాం బాచుపల్లి కెంచి జేఎన్టీ వరకు ఫ్లైఓవర్ వేపిస్తా. అక్కడ కాలనీలు పెరిగిపోయినాయి, ఆబాది పెరిగిపోయింది. ప్రగతి నగర్ నుంచి జేఎన్టీ వరకు రేడియల్ రోడ్ వేపిస్తా. నేను గెలిచిన 3-4 నెలలనే మరి ఆ యొక్క ఫ్లైఓవర్ పని స్టార్ట్ చేపిస్తా, రేడియల్ రోడ్ స్టార్ట్ చేపిస్తా అని చెప్పి మీ యొక్క టీవీ ద్వారా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఉమామహేశ్వర నగర్ కూడా చాలా పరిస్థితి బాగలేదు, వాళ్ళ సమస్య కూడా పరిష్కారం చేస్తానని తెలియజేస్తున్నాను. ఇప్పటికే అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నాడు, ఇప్పటికే 2 సార్లు గెలిచాను, ఈసారి గెలిచి 3వసారి గెలుస్తాను, మంత్రిని కూడా అవుతాను, కుత్బుల్లాపూర్ని ఒక విధంగా హైదరాబాద్లో ఏ నియోజకవర్గం డెవలప్ కానీ విధంగా డెవలప్మెంట్ చేస్తా అంటారు. ఇది తెలంగాణలోనే ఉంది, గజ్వెల్లి కానీ సిద్దిపేట కానీ మన సిరిసిల్ల కానీ. ఒకసారి ఇప్పుడు మీ టీవీ ద్వారా అక్కడ పోదాం, ఆ కాన్స్టిట్యున్సీ ఎట్లుంది, ఈ కాన్స్టిట్యున్సీ ఎట్లున్నాయి. హైటెక్ సిటీ కూతవేటు దూరంలో ఉంది. మరి ఈ 2 సార్లు గెలిపిస్తే చేతకాలి చేయనీకి ఇంకా 3వసారి
డిసెంబర్ 3 నాడు బీఆర్ఎస్ పార్టీని రాజకీయ సమాధి చేస్తారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు 6 గ్యారంటీలతో వచ్చారు. ఈసారి అధికారంలోకి వచ్చేది మేమేం చెప్పి సర్వేలు అని చెప్తున్నాయి. అసలు బీజేపీ పార్టీ పోటీలోనే లేదంటారు. దీనిపైన మీరు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతున్నాయి. ఎంఐఎం కోటేసినా బీఆర్ఎస్ కేసినట్టే, కాంగ్రెస్ కేసినా బీఆర్ఎస్ కేసినట్టే. ప్రజలంతా ఒక క్లారిటీతో ఉన్నారు. బీజేపీకి ఓటేస్తారు, ఇక్కడ కుల శ్రీశైలం గెలిపిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఊహించని రీతిలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఫామ్ చేస్తుంది. మీరు కనుక్కో మీరు అంటున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు బీఆర్ఎస్కి బీజేపీ బీ టీం లాంటిది అని చెప్తున్నారు కదా. అంటే దానికి గతంలో 12 మంది ఎమ్మెల్యేలు అమ్ముడు వేరు, అంతకుముందు 6 ఎమ్మెల్యేలు. మరి ఎప్పుడైనా బీజేపీలు అమ్ముడు వేరో ఒకసారి ఆలోచన చేయరు. ఇది కూనకు శ్రీశైలం కూడా ఏదైతే చెప్తున్నారంటే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అసలు అభివృద్ధి అనేది లేదని చెప్పి నాపై నమ్మకం ఉంచి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఏదైతే ఆ ఫ్లైఓవర్లు ఉన్నాయో, రోడ్ల సమస్య ఉందో, డ్రైనేజ్ సమస్య ఉందో, ఏదైతే కబ్జాకు గురైన భూములన్నింటి కూడా తీసుకొచ్చి పేద ప్రజలకు పంచుతానని చెప్పి ఆ శ్రీశైలం కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ గురుమూర్తితో దుమ్మాజీ నవీన్, కుత్బుల్లాపూర్, హైదరాబాద్.